అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. క్రిస్మస్ వేడుకల్లో కాల్పులు. మెక్సికోలో క్రిస్మస్ సీజన్ వేడుకలు రక్తసిక్తమయ్యాయి. గ్వానాజువాటో రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కోర్టుకు జ్ఞానవాపి నివేదిక. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో చేపట్టిన శాస్త్రీయ సర్వే నివేదికను ఏఎస్ఐ సీళ్లు కవర్లో వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించింది. ఉగ్ర కుట్ర భగ్నం. పేలుళ్లకు పథక రచన చేసిన అనుమానిత ఉగ్రవాదులను ఎస్ఐఏ అరెస్ట్ చేసింది. 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. డ్రగ్ ప్లేడర్గా మారిన భగ్న ప్రేమికుడు. కమలం లోక్సభ కసరత్తు. సస్పెన్స్ల పర్వం. 78 మందిపై ఏటు. భద్రతా వైఫల్యం. పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన. లోక్సభ రాజ్యసభలో నినాదాలు, నిరసనల హోరు. హోంమంత్రి అమిత్ షా వివరణకు రాజీనామాకు డిమాండ్. లోక్సభ నుంచి 33, రాజ్యసభ నుంచి 45 మంది సస్పెన్స్. వారిలో 14 మందిపై సభా హక్కుల కమిటీ విచారణకు ఆదేశాలు. అప్పటిదాకా పార్లమెంటు నుంచి బహిష్కరణ. మిగతా వారిపై సెషన్ ముగిసేదాకా వేటు. ఈ సెషన్లో మొత్తం 92 మంది విపక్ష సభ్యుల సస్పెండ్ అయిన పార్లమెంటు సభ్యులు ఆందోళన చేస్తున్న దృశ్యం. ఓఆర్ఆర్, RRR మధ్యలో కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు. 500 నుంచి 1000 ఎకరాల భూములను గుర్తించండి. సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ బంజారా భూముల్లోనే కొత్త పరిశ్రమల ఏర్పాటు. పారిశ్రామిక అవసరాలకు సౌర విద్యుత్ వినియోగించాలి. పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఆదేశం. కొలిక్కిరాని మేడిగడ్డ పునరుద్ధరణ. కోవిడ్ కేసులు పైకి. దేశంలో కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. నగరంలో రాష్ట్రపతి. బేగంపేట ఎయిర్పోర్ట్లో ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ నెల 23 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్న ముర్ము నేడు హెచ్పిఎస్ శతాబ్ది వేడుకల్లో పాల్గొననున్న రాష్ట్రపతి. బానిస మనస్తత్వం నుంచి విముక్తి. ఎర్రకోటపై నుంచి భారత్ విముక్తిని ప్రకటించుకుంది. శరవేగంగా రామ్ సర్క్యూట్ అభివృద్ధి పనులు. ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ. వారణాసిలో సర్వదేవ్ మహామందిర్ ప్రారంభం. ఆరుగురి దారుణ హత్య. ఇంటి కోసం ఇంటిల్లి పాదిని. స్నేహం ముసుగులో మట్టుబెట్టిన యువకుడు. స్నేహితుడిని, అతడి భార్యను, 7 ఏళ్ల కవలలు సహా 2 చెల్లెళ్లను హతమార్చిన వైనం. 15 రోజుల వ్యాధిలో వరుస హత్యకాండ. భూంపల్లి వద్ద యువతి మృతదేహం లభ్యంతో కేసులో క్లూ. అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. కామారెడ్డిలో కలకలం రేపిన దారుణ హత్యలు. ఎక్కడా తగ్గొద్దు. బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని చెప్పండి. పూర్తి సమాచారంతో చర్చకు సిద్ధంగా ఉండండి. అసెంబ్లీ ముగిసిన వెంటనే లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టండి. కేటీఆర్, హరీశ్లతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ నుంచి సోనియా పోటీ. పీఏసీ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీర్మానం. అధిష్టానానికి సోనియాకు లేఖలు. కాంగ్రెస్ అగ్రనేతలు, కార్యకర్తలు ప్రజలకు ధన్యవాదాలు. 3 తీర్మానాలకు ఆమోదం. ఠాక్రే అధ్యక్షన భేటీ. సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్, జూపల్లి తదితరులు హాజరు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత. నామినేట్ పోస్టుల భర్తీపై చర్చ. ఆసుపత్రిలో దావూద్. కరాచీలో 3 రోజులుగా చికిత్స. విషప్రయోగం జరిగి ఆసుపత్రిలో మరణించినట్టు వార్తలు 2 అవాస్తవాలేనని తేల్చిన నిఘా వర్గాలు. స్టాఫ్ నర్స్ పరీక్ష రాత పరీక్ష ఫలితాలు విడుదల. సమాప్తం.